నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఘోరం ఓటమి పాలైన తర్వాత కొన్ని మార్పులు చేర్పులకైతే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలలో మార్పులు అయితే చేపట్టింది. అలాగే పార్టీ అనుబంధ విభాగాల్లో కూడా మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మార్పు ఎందుకు చేస్తోంది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇప్పుడు వైసీపీ పార్టీ కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తుంది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పులు, అలాగే పార్టీ అనుబంధ విభాగంలో కూడా మార్పులు చేస్తున్నారు అంటున్నారు. అంటే కొంతమందిపై కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇన్ఛార్జ్లుగా మారుస్తున్నారు అన్నదైతే ఓకే. మరి మిగతా మార్పులు ఎందుకు చేపట్టినట్టు, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? ఇవి ఆరోపణల వల్ల చేస్తున్న మార్పులు కాదు. ఆరోపణలు లేనివాడు అసలు వైసీపీలో ఉండడు. అందరి మీద ఆరోపణలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరి మీద ఆరోపణలు ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం ఇక్కడ ఈ వ్యవస్థ మొత్తం కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నది. ఒకటి వైవి సుబ్బారెడ్డి వర్గం, రెండు విజయసాయిరెడ్డి వర్గం. ఈ రెండు వర్గాలు చాలా కాలంగా ఇన్ఫైటింగ్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ శాంతి ఎపిసోడు అవన్నీ మనకి తెలిసిందే కదా. ఆ తర్వాత చాలా విషయాలు ఇంకా చాలా జరిగినాయి. అతను పేపర్ పెడతాను అని చెప్పటం, ఆ క్రమంలో అతను ఏం చెప్పాడంటే, లాస్ట్ టైం నేను పేపర్ పెడతానని చెప్పాను, అప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి అన్నా మనకి సాక్షి ఉంది కదన్నా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పేపర్ ఎందుకన్నా అన్నాడు. దాంతో నేను ఆగిపోయాను. సాక్షి టీవీ ఉంది, సాక్షి పేపర్ ఉంది కదా, ఇప్పుడు ఇంకోటి ఎందుకులే అంటే నేను ఆగిపోయాను. ఈసారి జగన్ చెప్పినా వినను అని చెప్పాడు. జగన్ చెప్పినా సరే నేను వినను, పేపర్ పెడతాను, ఛానల్ పెడతాను అని విజయసాయిరెడ్డి డిక్లేర్ చేశాడు. అంటే ఇది పైకి యథాలాపంగా అన్న మాట అని అందరూ అనుకున్నారు, కానీ మామూలుగా రాజకీయాలు, వైసీపీ రాజకీయాలు గమనించిన, అంటే దగ్గర నుంచి చూసిన వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, విజయసాయిరెడ్డి వర్గము వైవి సుబ్బారెడ్డి వర్గము తగాదా ఆడుకుంటూ ఉంటే విజయసాయిరెడ్డి ఫ్రస్ట్రేషన్లో, అంటే ఫ్రస్ట్రేషన్ ఎందుకు, శాంతి ఎపిసోడు, అంటే శాంతి మీకు గుర్తుండే ఉంటుంది, అమ్మాయికి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు ప్లస్ ఆ అమ్మాయి గర్భం దాల్చడం, ఈ విషయాల మీద అసలు ఈ విషయాలన్నీ బయటికి తెచ్చిందే వైసీపీలోని ఒక వర్గం. అంతే తప్ప ఇదేదో మామూలుగా శాంతి భర్త వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇది బయటికి వచ్చినట్టుగా మనకు కనిపించింది, కానీ అది ఇన్ఫైటింగ్ వల్ల వచ్చింది. ఈ ఇన్ఫైటింగ్ వల్ల బయటకు వచ్చిన సమాచారాన్ని మహాన్యూస్ వంశీ దాన్ని టేకప్ చేశాడు అన్న ఉక్రోషంతో విజయసాయిరెడ్డి తన దగ్గర ఉన్న వర్గాల్ని, వైసీపీలో ఉన్న ఇతర వర్గాల్ని ముఠాలని తిట్టలేక మహాన్యూస్ వంశీ మీద ఈ ఫైర్ అంతా చూపించాడు. ఇది అక్కడ జరిగిన లాజిక్. ఈ ఇన్ఫైటింగ్ ఇదంతా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విజయసాయిరెడ్డి మనల్ని ధిక్కరిస్తున్నాడు, మనల్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాడు, మనకి లెక్క చెప్పలేదు అన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా కనపడుతూ ఉన్నది. అందుకని విజయసాయిరెడ్డి మనుషుల్ని ఒక్కొక్కళ్ళని పక్కకి జరుపుతున్నాడు. ఆ పక్కకి జరపటంలో భాగంగా ఈ ముగ్గురు రెడ్లను తీసుకొచ్చి పెట్టాడు. ఈ ముగ్గురు రెడ్లు కూడా వైవి సుబ్బారెడ్డి మనుషులు. వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఆయన కూడా చిత్తూరు జిల్లా ఆయన్ని తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా నిలబెట్టుకున్నాడు, పోటీ చేయించాడు వైవి సుబ్బారెడ్డి. గడికోట శ్రీకాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మనిషి. అదేవిధంగా ఆ సతీష్ రెడ్డి ఉన్నాడు కదా, సతీష్ రెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికలకి ముందు తెలుగుదేశంలో ఉండేవాడు. తెలుగుదేశం నుంచి అతన్ని కన్విన్స్ చేసి తెప్పించి వైసీపీలో చేర్పించింది వైవి సుబ్బారెడ్డి. అంటే వైవి సుబ్బారెడ్డి మనుషులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి విజయసాయిరెడ్డి మనుషుల్ని తీసేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్న ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి అతను, నేను మొదటి నుంచి చెప్తుంటా, అతను రాజకీయ నాయకుడు కాదు, అతను ఒక వ్యాపారవేత్త. ఒక రాజకీయ నాయకుడు అయితే ముగ్గురు సెక్రటరీలను పెట్టి, ఆ ముగ్గురు రెడ్లనే పెట్టి
ఆ ముగ్గురు రాయలసీమ వాళ్ళని పెట్టి ఎవడన్నా చేస్తాడా? అంటే ముగ్గురు రాయలసీమ వాళ్ళేనా? ముగ్గురు రెడ్లేనా? అధికారంలో ఉన్నప్పుడు నీ పదవులన్నీ రెడ్లకే పెట్టావు, నామినేటెడ్ పోస్టులన్నీ రెడ్లకే ఇచ్చావు. అప్పుడు కార్యదర్శులు అంటావు, ఇన్ఛార్జీలు అంటావు, అందరూ రెడ్లే ఉంటారు. అంటే మొత్తం రెడ్డి మయం. ఈ రెడ్డి మయం మొత్తం చేసి బొక్క బోర్లా పడి 11 సీట్లకు వచ్చావు. ఇప్పటికైనా కొంచెం రావాలి కదా, కొంచెం అన్నా రావాలి కదా. మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా 11 సీట్లకి పరిమితమైనా కూడా మళ్ళీ ముగ్గురు రెడ్లను పెట్టావు. అసలు నేను ఆ పార్టీలో ఉన్న మిగతా కులం వాళ్ళు, మిగతా కులాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. మొత్తం అందరూ ఒక్కసారి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అందరూ రెడ్లకే ఇస్తుంటే మనం ఈ పార్టీలో ఎందుకు ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాన్ రెడ్డిలందరూ ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవటానికి అవకాశం కల్పించింది రెడ్లకి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పని చేయటానికి రెడ్లనే పెట్టుకున్నాం. అంటే నీకు దోచుకోవటానికి రెడ్లే కావాలి, పని చేయటానికి రెడ్లే కావాలి. ఇంకా మిగిలిన కులాల వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న మిగిలిన కులాల వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎస్సీలు, ఎస్సీ సామాజిక వర్గం ఈ విషయం మీద చాలా సునిశ్చితంగా విశ్లేషణ చేసుకొని వైసీపీలో ఉండటం వల్ల మనకు ప్రయోజనం లేదు, దోచుకునేది వాళ్ళే, పెత్తనం చేసేది వాళ్ళే అనే విషయాన్ని గ్రహించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సమయం ఏర్పడ్డది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం ఈ కసరత్తు ఇదంతా, ఈ కసరత్తే ఉండదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలన్నీ ఆలోచించడు. వైవి సుబ్బారెడ్డి చెప్తాడు, పెట్టేస్తాడు. విజయసాయిరెడ్డి లెక్క చెప్పలేదు కాబట్టి తీసేస్తాడు. సింపుల్. అంతకు మించి పెద్ద మామూలుగా ఏదన్నా పొలిటికల్ పార్టీ అయితే, రాజకీయ పార్టీ అయితే సమాజంలో అన్ని వర్గాలని కలుపుకెళ్ళాలి, అన్ని కులాలని కలుపుకెళ్ళాలి, అన్ని ప్రాంతాలకి సమ ప్రాతినిధ్యం ఇవ్వాలి అని ఆలోచిస్తారు. మీరు ఎక్కడన్నా చూడండి, ఈక్వేషన్స్, సోషల్ ఈక్వేషన్స్ చూసుకుంటారు. ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా, మామూలుగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడిపిన టీఆర్ఎస్, అదే ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఈ సమతుల్యత చూసుకునేవాడు కేసీఆర్. ఆ మొత్తం ఆధిపత్యం తన చేతుల్లో, తన కొడుకు చేతుల్లోనే పెట్టుకున్నా కూడా ఈ ఆధిపత్యం మొత్తం బ్యాలెన్స్ చేసుకునేవాడు. సోషల్ ఈక్వేషన్స్ చూసేవాడు. ఏదో ఒక రాజ్యసభ వస్తే యాదవ్కి ఇచ్చాడు, ఆయన తన కులం ఆయన వెలమకి ఇచ్చుకోలే. అంటే ఎందుకు చెప్తున్నానంటే అట్లా సోషల్ ఈక్వేషన్స్ చూసుకుంటాడు ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఈ ఈక్వేషన్లు కాదు, వీడు మన మనిషా కాదా, అదొక్కటే ఉంటుందన్నమాట. అందుకని మన మనిషి అంటే ఎవరు ఉంటారు? అందరు రెడ్లే ఉంటారు కదా. ఆ రెడ్లకే పోస్టులు ఇస్తూ ఉన్నాడు. ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మారలేదు. ఆయన విచక్షణ, ఆ పరిధి విస్తరించలేదు అనటానికి ఇది ఒక ప్రధానమైన తార్కాణం. దీన్ని మొత్తం వైసీపీ క్యాడర్ అంతా కూడా గమనించుకొని వైసీపీ క్యాడర్లో ఉన్న ఇతర కులాలు, నాన్ రెడ్డి క్యాస్ట్ వాళ్ళందరూ కూడా దిస్ ఈజ్ ది రైట్ టైం ఆలోచించుకొని ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం అయితే ఉన్నది. అక్కడ ఏ కులానికి ప్రాతినిధ్యం ఉండదు ఎక్సెప్ట్ రెడ్డి క్యాస్ట్. అందుకని ఇంకా అక్కడ ఆ పార్టీలో ఉండి మేము జగనన్న కోసం మేము రక్తం ధారపోస్తాం, ఈ కబుర్లని మానేయండి. మీరు రక్తం ధారపోసినా జగనన్న రెడ్ల రక్తమే తీసుకుంటాడు, మీ రక్తం తీసుకోడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.